నమస్తే అండి, నేను మీ బోనస్ రేణు. ఆన్లైన్లో షాపింగ్ చేస్తుంటారు కదండి చాలామంది, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే చిన్న విషయం చెప్తాను, కంపల్సరీ ఉపయోగపడుతుంది అనమాట. నేను ఎక్కువగానండి ఫ్లిప్కార్ట్లోని అలాగే అమెజాన్లో కూడా ఎక్కువగా షాపింగ్ చేస్తుంటాను. నేను ఎక్కువగా వాడేది ఫ్లిప్కార్ట్ అనమాట. అయితే అప్పుడప్పుడు అమెజాన్ వాడుతుంటాను. అయితే ఈ రెండింటికి చిన్న తేడా నేను గమనించానమాట. నాకు ఫ్లిప్కార్ట్లో అలాగే అమెజాన్ కూడా చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది అనమాట. ఇది నా అభిప్రాయం అనమాట. అయితే అది ఆ సమస్య ఏంటనుకుంటున్నారు, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోని మనం ఏదైనా వస్తువు బుక్ చేసుకున్నాం అనుకోండి, ఆ వస్తువు అంటే ₹1000 పైన అయితే మన ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటుంది. అంటే మన ఇంటికి వచ్చిన తర్వాత ఈ డెలివరీ బాయ్ ఉంటాడు కదా, ఆ బాక్స్ ఓపెన్ చేసి ఆ బాక్స్లో వస్తువు ఉందా లేదా మనకి చూపించి అప్పుడు మనకి ఆ వస్తువుని హ్యాండ్ఓవర్ చేస్తాడు అనమాట. ఇందులోని ఫ్లిప్కార్ట్లో అయితే అమెజాన్లో నేను రీసెంట్గా నేను వస్తువు బుక్ చేయను అనమాట. అంటే అప్పుడప్పుడు బుక్ చేస్తుంటాను, ఎప్పుడైనా అదే సమస్య జరుగుతుంటుంది. అంటే ఎప్పుడు తేడా రాలేదు, కానీ తేడా వస్తే కొంత ఇబ్బంది కదా. అది ఓపెన్ బాక్స్ డెలివరీ లేదనమాట అమెజాన్. అంటే ఫ్లిప్కార్ట్లోనే మనకు ఓపెన్ బాక్స్ డెలివరీ ఉన్నట్టు అమెజాన్లోనే మనకి ఓపెన్ బాక్స్ డెలివరీ లేదు. ఎందువల్ల అంటే ఏంటో తెలియదు, మరి అలా సిస్టమ్ పెట్టుకున్నట్టున్నారు. ఆ వస్తువు ఏంటంటే డెలివరీ బాక్స్ అట్టుకొచ్చి ఇచ్చేస్తారనమాట. అలా అందులో ఉందో లేదో కూడా తెలియదు, టెన్షన్ అనమాట. దాన్ని మళ్ళీ వీడియో తీసుకోవాలి, మళ్ళీ దాన్ని మనం ఏదైనా లేకపోతే రిఫండ్ చేయాలి, పెద్ద తలకపోటు కదా. అలాగే ఫ్లిప్కార్ట్ లాగా ఈ అమెజాన్ కూడా ఓపెన్ బాక్స్ డెలివరీ పెట్టేస్తే చాలా బాగుంటుంది కదా, ఎవరికి ఇబ్బంది ఉండదు. వస్తువు ఉంటే ఇస్తారు, లేదంటే అట్టుకుపోతారనమాట. అది నాకైతే మాత్రం అమెజాన్ వల్ల ఈ చిన్న సమస్య అని నాకు అనిపించింది అనమాట. నేనేమి అమెజాన్ యాప్కి నేనేమి వ్యతిరేకనేం కాదు. అంటే ఈ సమస్య ఎలా ఉంది, దీన్ని సాల్వ్ చేస్తే బాగుంటుంది. అలాగే మన ఫ్లిప్కార్ట్ లాగా ఇది కూడా ఓపెన్ బాక్స్ డెలివరీ పెట్టేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అనమాట. అయితే మీ అభిప్రాయం అంటే మీలో చాలామంది కూడా ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాడుతుంటారు. అలా మీ అభిప్రాయం ఏంటో యాప్స్ మీద నాకు కామెంట్ చేయండి, నాకు కూడా తెలిసిందనమాట. అది ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడే వీడియో, మీకు కూడా తెలుసు కదా, కాబట్టి వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.